డాక్టర్ గారు, ఇప్పుడు హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటారు? ఏ సమయంలో ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందంటారు? ఇప్పుడు హైపర్ అనే రెండు డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ డిఫరెంట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ నేచర్సే ఏర్పడతాయి. అంటే నిద్ర అక్కడేమో నిద్ర వస్తుంది, ఇక్కడేమో నిద్ర రాదు. అంటే హైపర్ ఉన్న వాళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుంది, నిద్ర రాదు. వాళ్ళకి ఆకలి హైపో వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, వాళ్ళకి నిద్ర వస్తుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది, ఆకలి ఉండదు. వాళ్ళకి హైపో వాళ్ళకి ఆకలి ఉండదు, బరువు ఎక్కువ ఉంటుంది. తర్వాత అలాగ ఒక చోట స్తబ్దుగా ఎక్కడికైనా ఏదైనా కదలికలు కూడా స్లోగా ఉంటాయి. వీళ్ళవి కొంచెం అన్ని యాక్టివ్ గా ఉన్నట్టుగా అనిపించినా కూడా వీళ్ళకి తొందరపాటుతనం ఎక్కువ, ఆకలి ఎక్కువ, పాల్పిటేషన్, గుండె దడగా మాట్లాడడం, హేస్టీగా హైపర్ వాళ్ళకి. అందుకని రెండు విభిన్నంగా అలా ఏర్పడతాయి లక్షణాలు. నేను ఇందాక మీకు చెప్పాను, రెండు లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా ఒకటే ట్రీట్మెంట్. వాళ్ళకి గుమ్మడికాయ రసం తాగాలి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తెల్లారజామునే లేచి 5ంటికి ఫస్ట్ జ్యూస్ అదే తాగేసి కొంచెం కొత్తిమీర వేసుకొని తాగేసి పడుకోవాలి. తర్వాత ఎంత మోతాదులో తాగాలి? 100 ml to 150 ml తాగొచ్చు. వాళ్ళకి డిపెండింగ్ ఆన్ దేర్ లైకింగ్. వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మరి మాత్రలు వేసుకునే బదులు ఇది న్యాచురల్ గా తగ్గిపోతుంది, మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇది అయిపోయిన తర్వాత కొత్తిమీర రసం తప్పకుండా తాగాలి. ఇవి కాంబినేషన్ ఫర్ బోత్. గుమ్మడికాయ కొత్తిమీర అనేది తప్పకుండా వాడాలి. కొత్తిమీర జ్యూసు లేకపోతే ధనియాలు నానబెట్టుకుని అవి హైపర్ కి హైపోకి రెండిటికి చేయాలి. హైపర్ కి హైపోకి చేసిన మరో ఒక పని ఉంది, ఏమిటంటే సొంటి, మిరియాలు, తర్వాత ఏమో వాము. ఇవి మూడు కలిపి, సొంటి, మిరియాలు, వాము, ఇవి మూడు కలిపి కాస్త దోరగా వేయించేసుకుని పొడి చేసి టేబుల్ దగ్గర పెట్టుకుని అన్నం తినే ముందు కరెక్ట్ గా ఇలా పెట్టాలి. 3 వేళ్ళు, 3 వేళ్లలో ఎంత చేతికి వస్తుందో ఆ పొడిని తీసి ఒక ముద్ద కలుపుకొని తినేసేయాలి. అదే ఫస్ట్ ముద్దలో, అన్నంలో ఫస్ట్ ముద్ద అదే వెళ్ళాలి. ఫర్ బోత్ హైపో అండ్ హైపర్ రెండింటికి ఇది మంచి ట్రీట్మెంట్. అంటే 2 పూట్ల ఒక పూట చేస్తే కనీసం రెండో పూట సంగతి తర్వాత చూద్దాం. పొద్దున మనం గుమ్మడి జ్యూస్ చెప్పాం, కొత్తిమీర జ్యూస్ చెప్పాం, స్ప్రౌట్స్ తినమన్నాం. అన్నంలో ఇంత మినిమం ఆహారం. రోటీ కనుక తినేవాళ్ళు అయితే రోటీ ఒకటి తిన్నారనుకోండి, 50 to 60 గ్రాములు మాత్రమే రైస్ తీసుకోవాలి. ఆకుకూరలు, మిగతా కూరలు ఎక్కువ తినాలి. సాయంకాలంగా మళ్ళీ కాస్త ఈ ధనియా నీళ్లే తాగొచ్చు. మధ్యాహ్నం టీ కూడా ధనియా నీళ్లే తాగాలి. డీటాక్స్, అది ఒక విధమైన డీటాక్స్ అనమాట. ధనియా నీళ్లు తాగాలి. ఇది అయిపోయిన తర్వాత 6ంటికి 7ంటికో భోజనం చేసేయాలి. అందులో కూడా మినిమల్గా తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇవి ముఖ్యమైనవి. పెరుగులో మంచిగా మనకి అన్ని విధాలుగా ఉపయోగపడేట్టుగా రెండు హైపర్ హైపో ఇద్దరు పెరుగు చక్కగా తినచ్చు, నో బర్రీ. అంటే రాత్రి కూడా తినచ్చు అంటారా? రాత్రి అంటే పడుకోబోయే అమ్మ మీరు చెప్తే అందరూ అలా తీసేసుకుంటారు. 9:30 పడుకోబోయే తినేస్తారు. 9:30కి పడుకోబోయే పెరుగు తినకూడదు. ముందరే 6:30 7 o'clock తో వాళ్ళు ఏం చేసేయాలి. వాళ్ళు ఆ రోజు తిండి ప్రోగ్రామ్. ఇప్పుడు పక్షులు చూడండి, 6 దాకా తిరిగి తినేస్తాయి. 6ంటికి వెళ్ళి గూడు చెడిపోతున్నాయా లేదా? మనకెందుకు? ఎప్పుడు చూసినా తిండి మీద యావ. బయటికి వెళ్ళి పానీపూరి తిందామా, అది తిందామా, ఇది తిందామా అంటాం తప్పితే మనం 10 అయినా 12 అయినా తింటూనే ఉంటాం. మనుషులకి ఇది యావ. తిండి అనేది ఒక యావ. అనేక యావల్లో ఇది ఒక యావ అనుకో. అయితే హైపో వాళ్ళు పాలకూర, క్యాప్సికమ్, క్యాబేజీ ఇవన్నీ బాగానే తినచ్చు. హైపర్కి వచ్చేసరికి బచ్చలి కూర తినాలి. హైపో వాళ్ళు పాలకూర, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ వాళ్ళు బాగానే తినచ్చు. హైపర్కి వచ్చేసరికి కాలీఫ్లవర్, క్యాబేజీ అవి తక్కువ మోతాదు తినాలి, ఇంతే తినాలి, ఎక్కువ తినకూడదు. అవి తినకుండా ఉండకూడదు, కానీ ఎక్కువ తినకూడదు, కొంచెమే తినాలి. తర్వాత సలాడ్ లాగా తినచ్చు, ఒక పెరుగులో వేసుకుని తినడం అలాంటిది ఏదైనా చేయొచ్చు. కీరా దోసకాయ హైపర్ వాళ్ళు తినాలి, కీరా దోసకాయ పెరుగులో వేసుకుని తినాలి. తర్వాత బచ్చలి కూర మాత్రం హైపర్ వాళ్ళే తినాలి. హైపో వాళ్ళు పాలకూర అవన్నీ తినచ్చు. ఇది స్ట్రాబెర్రీలు అవన్నీ కూడా ఈ వీళ్ళు
తినచ్చు, వాళ్ళు తినచ్చు. ఓకే. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మోర్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం చాలా అవసరం. ఒక బనానా తినచ్చు, నష్టం లేదు. జ్యూసెస్, జ్యూస్లు అంటే ఏమి తినకూడదు. ఇప్పుడు బాడీకి జ్యూస్ అనేది అలవాటు చేయకూడదు. చేయకూడదా అంటే ఎప్పుడు కొన్ని సందర్భాల్లో లైక్ నేను ఈ డయాబెటీస్కి కొన్ని జ్యూసెస్ బ్రేక్ఫాస్ట్ బదులు వాళ్ళకి జ్యూస్ తాగమని చెప్తూ ఉంటాను. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి, అంతేగాని అందరికీ జ్యూసులు అవసరం లేదు. బాగా శుభ్రంగా రాళ్ళు అరిగించుకునే వయసులో జ్యూసులు ఎందుకమ్మా? నో నీడ్. శుభ్రంగా అవి నవల్లేని బద్ధకం ఉంటే మనం ఏం చేయలేం. అంచేత అది కూడా నవలరు చాలా మంది, అస్సలు జ్యూస్ ఇచ్చేసి తాగేస్తాం, లేకుండా పని అయిపోవాలనుకుంటారు. అయితే అది నాట్ అడ్వైజబుల్. జ్యూస్ ఒకవేళ తాగినా కూడానమ్మా అది మనం గడగడగడ తాగేయకూడదు. జ్యూస్ కూడా గడగడ తాగేయకూడదు. జ్యూస్ ఎలా తాగాలి? జస్ట్ సిప్ చేస్తూ తాగాలి. అది కూడా ఒక స్టైల్గా ఒక హీరోయిన్ తాగిన లెవెల్లో తాగాలి. అంతే తప్పితే గడగడ పోసేసుకున్నామా, వెళ్ళిపోయామా, అక్కడ పడేసామా అని అంటే యూఆర్ నాట్ రిలీషింగ్ ఎనీథింగ్ అని అర్థం. అయినా జ్యూస్ ఇస్ అవాయిడెడ్ ఫర్ హెల్తీ లివింగ్. ఓకే. ఇవి జావల్ లాంటివి ఏమైనా తీసుకుంటే? జావలు గీవలు అవన్నీ అవసరం లేదమ్మా. థైరాయిడ్కి అటువంటి జావలతో పని లేదు. స్ప్రౌట్స్ తినడం, బాగాను విటమిన్ ప్రోటీన్ శక్తి వాటి కోసం అడిషనల్గా స్ప్రౌట్స్ అవి తినడం. తర్వాత వాళ్ళకి నేను చెప్పానుగా సొంటి మిరియాలు ఆ పొడి వేసుకుని తినడం. 10 రోజులకు ఒకసారి మాత్రం బాడీలో లోపల వీళ్ళకి కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు. మెయిన్ థింగ్ థైరాయిడ్లో ప్రాబ్లం అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ తీసేసేయండి. నేను ఎన్నో చికిత్సలోనే బయట కూడా బోల్డ్ మంది వైద్య నిపుణులు చెప్తున్నారు ఫ్రీ మోషన్. అందుకని 10 రోజులకు ఒకసారి బాడీ అంతా క్లీన్ చేసేయండి లోపల నుంచి. లోపల చెత్త ఏది ఉంచుకోకుండా ఏదో విరోచనం సాఫీగా ఇట్లు చేసేసుకొని ఆముదం ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవేవో చేస్తే ఫ్రీ మోషన్ అయిపోవాలి. 10 రోజులకు ఒకసారి మాత్రం బాడీలో ఏది ఉండకూడదు, లోపల క్లీన్ అయిపోవాలి. ఇది మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ థైరాయిడ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిపేట్ అనేది చేసుకోకూడదు. ఒకవేళ మోషన్ చేసినప్పుడు పూర్తిగా వెళ్ళే ఎక్స్క్రీటా పూర్తిగా వెళ్ళదు. దట్స్ వై ఎవ్రీ 10 days యూ హ్యావ్ టు క్లీన్ యువర్ ఇన్సైడ్. ఇది నేను ఇంత మొన్న కూడా చెప్పాను. లోపల మనం అనుకుంటాం రోజు మనం వాళ్ళ పార్టీకి వెళుతున్నాం కదా వెళ్ళిపోతామని కాదు. అందులో ఇన్సైడ్ మీరు 50% బయట డిశ్చార్జ్ చేస్తే లోపల 50% ఇంకా ఉంటుంది. అవన్నీ చాలా రుగ్మతలు కరెక్ట్. అందుకని 10 రోజులకు ఒకసారి క్లీన్ ఇట్ ఆఫ్.